హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. దీనిని ఏలేరు కాలువ అంటారు. అనకాపల్లి నుంచి సబ్బవరం వెళ్లే రూట్ లో ఫస్ట్ ఫ్లైఓవర్ డౌన్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ కాలువ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన పొచ్చనకొండ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అని వీడియో చేద్దామనైతే దిగా ఆ డిస్కషన్ ఇక్కడ చేస్తున్నా. ఈ ఏలేరు కాలువ కొంచెం డేంజరస్. ఇక ఎందుకు లేని మన డెస్టినేషన్ కి అయితే వచ్చేసాం. అదిగో బొజ్జనకొండ. ఇది ఒక ప్రాచీన బౌద్ధరామం. లోపలికి వెళ్లాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ. అది మనం చెప్పకపోతే లోపలికైతే అలౌ చేయరు. ఒకవేళ మీరు మీ బాయ్ ఫ్రెండ్ తోనో మీ గర్ల్ ఫ్రెండ్ తోనో వచ్చారనుకోండి, నాట్ అలౌడ్. ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కి మాత్రమే అలౌడ్. బ్రదర్ అండ్ సిస్టర్స్ అలౌడ్ ఉంది కదా అని మనం ఏ కజిన్ బ్రదర్ తోనో ఏ కజిన్ సిస్టర్ తోనో అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. బట్ అది కూడా నాట్ అలౌడ్. ఎందుకంటే ఆధార్ కార్డ్ లో కూడా సేమ్ సర్నేమ్ అయితే ఉండాలి. మన డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చిన తర్వాతనే ఈ లోపలికి మనకి ఎంట్రీ ఉంటుంది. నేనైతే నా తమ్ముడు నేను కలిసి వెళ్ళాం కాబట్టి మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. చూడండి ఈ ప్లేస్ అంతా ఎంత అందంగా కనిపిస్తుంది కదా. నేనెప్పుడు నా చిన్నప్పుడు వచ్చాను. నా చిన్నప్పుడు మా ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ ఏది అంటే ఈ బొజ్జనకొండ అన్నమాట. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదిగో లోపలికి వెళ్తున్నాం కదా, ఈ లెఫ్ట్ సైడ్ లింగాలకొండ ఉంటుంది. మనం స్ట్రైట్ గా వెళ్లేదే బొజ్జనకొండ. ఈ బొజ్జనకొండ చూసిన తర్వాత లింగాలకొండ కూడా వెళ్దాం. మనం ఈ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి టైం లిమిట్ అయితే ఉంటుంది. మాకైతే 1 hour టైం ఇచ్చారు. ఈ 1 hour లోనే మొత్తం కవర్ చేసేయాలి. ఈ ఆధార్ కార్డ్ లేనిది లోపలికి నో ఎంట్రీ అనే సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన రూల్స్. వాళ్ళు పెట్టిన రూల్స్ ఉల్లంఘిస్తే మనకు జైలు శిక్ష అండ్ జరిమానా కూడా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఈ బోర్డులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో పెట్టారు. ఇంకా రండి పైకి వెళ్దాం. పైనుంచి కిందకి చూస్తుంటే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. వచ్చేయండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఒక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ మీతో క్యారీ చేయండి. స్టెప్స్ అన్ని ఎక్కిన తర్వాత అయితే మీకు ఎనర్జీ లెవెల్స్ అయితే డౌన్ అయిపోతాయి. రాతితో కట్టిన మెట్లు అవ్వటం వల్ల, కొంచెం హైట్ ఉండటం వల్ల అయితే త్వరగా అయితే అలసిపోతాం. అందుకే వాటర్ బాటిల్ కంపల్సరీ అన్నమాట. పైకైతే వచ్చేసాం. ఆ ఎండలో ఆ రాతి మెట్లకి పైకెక్కేసరికి మా ఒంట్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. మా ఫోన్లో మాత్రం ఫుల్ గా ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్ళాం. సో మాకిచ్చిన టైం లిమిట్ 1 hour, అంటే 3 to 4. ఈ 1 hour లో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా కష్టం. మరి ఇంత అందమైన ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే 1 hour ఏం సరిపోతుందండి, 1 day కూడా సరిపోదు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి ఆ కింద వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఆ స్టెప్స్ అన్ని ఎక్కి మనం పైకి వచ్చామన్నమాట. ఈ బొజ్జనకొండకైతే చాలా ఏళ్ల చరిత్ర ఉంది. ఆ స్టోరీ అంతా నాకైతే తెలీదు. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది కనుక నేనైతే బ్లాగ్ చేస్తున్నా. అప్పుడెప్పుడో బౌద్ధ మతం వాళ్ళైతే ఇక్కడ నివసించే వాళ్ళంట. అప్పుడప్పుడు ఎక్కడి నుంచో బౌద్ధ మతస్థులు కూడా వచ్చి పూజలు చేస్తుంటారు. చైనా నుంచి కూడా వస్తారు. ఈ లోపలికి వెళ్ళి చూద్దామా. అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఒక స్తూపం. ఈ స్తూపమే కాదు, ఈ కొండపైన ఇలాంటివి చాలా స్తూపాలు ఉంటాయి. చిన్న స్తూపం నుంచి పెద్ద స్తూపం వరకు కూడా ఉంటాయి. వీటిని బౌద్ధ గుహలు అని కూడా అంటారు. ఈ స్తంభం పైన చూసారు కదా, బౌద్ధ శిల్పం ఉంది. ఇలానే ప్రతి స్తంభం మీద కూడా ఏదో ఒక శిల్పం అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా బుద్ధుని విగ్రహాలు, ఈ స్తూపాలే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఈ విగ్రహం నిజంగా అక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నట్టుగా ఉంది కదా. ఇది ఒక గుహలా ఉండటం వల్ల మన వాయిస్ మనకే రీసౌండ్ వస్తూ ఉంటుంది. లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఈ లోపలికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే రూమ్ అంతా గబ్బిలాలతో నిండిపోయి ఉండేదంట. ఎప్పుడైతే దీన్ని డెవలప్ చేస్తున్నారో అలాంటి భయాలైతే ఏమీ లేవు. చక్కగా వెళ్ళాం, హ్యాపీగా వీడియో తీసుకున్నాం, బయటకు వచ్చేసాం. ఇక ఈ స్తూపం దగ్గర నుంచి కుడివైపు తిరిగామంటే కొంచెం లోపలికి వెళ్తే ఒక చిన్న గుహలాగా, అంటే బుద్ధుని యొక్క రూమ్ లాగా ఉంటుందన్నమాట. ఆ రూమ్ లో కూడా ఒక బౌద్ధ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అది చూసామంటే నిజంగా అక్కడ మనిషి కూర్చున్నారేమో అనిపిస్తుంది. చూడండి, చాలా ఏళ్లు గడవటం వల్ల ఇక్కడున్న కొన్ని విగ్రహాలు, స్తూపాలు అయితే దెబ్బతిన్నాయి. సో మిగిలిన విగ్రహాలు, స్తూపాలు కూడా ఒక్కసారి అలా చూసేద్దామా. ఇక్కడ ప్రతి చోట కళాత్మకత అయితే ఉట్టిపడుతుంది. చూస్తున్నారు కదా, అది చెట్టు మొదలు కాదు, అది ఒక డస్ట్బిన్. ఇందాక చూసాం కదా, పైనుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంటుంది అని. ఈ చుట్టూ ఉన్నవి కూడా పొలాలండి. పొలాలతో పాటు ఈ మొక్కలు కూడా. ఇది మొక్కలు ఉన్నదంతా పక్కనే ఉన్న లింగాలకొండ అన్నమాట. ఇప్పుడు ఈ గుహ నుంచి పైన ఉన్న గుహ దగ్గరికి వెళ్దాం. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా కొన్ని విగ్రహాలు, స్తూపాలు అయితే ఉంటాయి. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక స్తూపమే.
ఇలా ఈ స్తూపం పక్క నుంచి నడుస్తూ ఆ చుట్టూ ఉన్న పొలాల్ని మొక్కల్ని చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ లోపలికి వెళ్లే ముందు ఒకసారి పైన ఉన్న బుద్ధ విగ్రహం కూడా చూసేద్దామా? సేమ్ ఈ ప్లేస్ కూడా కింద గుహ మనం చూసాం కదా, అలానే ఉంటుంది ఈ గుహ లోపల కూడా. కానీ ఇక్కడ నుంచి కూడా వ్యూ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కన్నా మరో పెద్ద స్తూపం ఉంటుంది. ఆ స్తూపం ఎక్కితే చుట్టూ ప్లేస్ అంతా ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా 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 బాగుంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. ఆ పైన ఉన్న రాళ్ళేంటి అలా అయిపోయి అనుకుంటున్నారా? అవి కూడా రాళ్ళు కాదండి, అవి కూడా స్తూపాలే. ఈ కొండలో ఎక్కడ చూసినా స్తూపాలే ఉంటాయి. చిన్న రాయి దగ్గర నుంచి పెద్ద రాయి వరకు, అంటే చిన్న స్తూపం నుంచి పెద్ద స్తూపం వరకు ఇవి కూడా స్తూపాలే. సో ఇంకా కిందకి దిగి ఆ పెద్ద స్తూపం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ పెద్ద స్తూపం దగ్గర కూడా ఈ కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత మనకి రైట్ సైడ్ ఉంటుంది. అదిగో ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, పెద్ద స్తూపానికి వెళ్ళే వే అన్నమాట అది. ఈ స్టెప్స్ ఎక్కడం అయితే మాకు చాలా కష్టం అనిపించింది. అంటే అప్పటికే అన్ని స్టెప్స్ ఎక్కి అలసిపోయాం కదా, ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇంకా ఎనర్జీ లెవెల్స్ పడిపోయినట్టు అనిపించింది. సో మళ్ళీ చెప్తున్నా, వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. పైకి అయితే వచ్చేసాం. అదిగో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఇటుకలతో కట్టినవన్నమాట. ఇవి కూడా ఆ కాలంలో కట్టినవే, అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టినవన్నమాట. సేమ్ ఇలానే వైజాగ్ లో కంబాలకొండ అండ్ తొట్లకొండ పైన కూడా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఇదిగో కనిపిస్తుంది కదా ఒక పెద్ద కొండలాగా, అదే ఇక్కడున్న స్తూపాల్లో అతి పెద్ద స్తూపం అన్నమాట. అది ఎక్కిన తర్వాత వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చాలా బాగుంటుంది అని ఊరిస్తున్నావు కానీ అసలు ఎక్కి చూపించటం లేదేంటి అమ్మాయి అనుకుంటున్నారు కదా. లేదండి, ఇవన్నీ చూపించిన తర్వాత నేను ఆ పెద్ద స్తూపం కూడా ఎక్కుతాను, మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఆలోపు ఇవన్నీ ఒకసారి చూసేద్దామా? సో ఇప్పుడు నాతో వచ్చేయండి, ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యలాగా ఉంటుంది. దానిని దొంగోడు గొయ్య అంటారనమాట. చిన్నప్పుడు మేము ఎవరం వచ్చినా ఆ దొంగోడు గొయ్య వైపు రాళ్ళు అయితే విసిరేవాళ్ళం. దొంగోడు గొయ్య అని చెప్పాను కదా, దాని ఆపోజిటే ఇది ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆ ప్లేసెస్ చూడండి, అక్కడ కూడా ఇటుకలతో కొన్ని కట్టి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు కట్టినవి కాదు, ఇవి కూడా కొన్ని ఏళ్ల క్రితం కట్టినవే. ఇందాక చూసాం కదా కింద స్తూపం కింద, సో అలాంటివే. అదిగో ఇదే దొంగోడు గొయ్య అనమాట. ఇక్కడ ఒకప్పుడు ఎంతో బంగారం ఉండేదట. దొంగోడు వచ్చి గొయ్యను తవ్వేసి ఆ బంగారం పట్టుకు వెళ్ళిపోయాడంట. అందువల్ల ఇక్కడ రాళ్ళు విసురుతూ ఉంటారనమాట. చూడండి ఇక్కడ కూడా ఎన్ని స్తూపాలు ఉన్నాయో. ఆ పెద్ద స్తూపం కింద కూడా చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి. ఇదే ప్లేస్ చూస్తున్నప్పుడు నాకు ఒక వింత జంతువు అయితే కనిపించింది. నేను మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళిపో అది పారిపోయింది. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. చూడడానికైతే అచ్చం నాకు కంగారులా అనిపించింది, మరేంటో అది తెలియదు.
ఈ బొజ్జన్న కొండలో ఎంతోమందికి ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళామంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి. చూస్తున్నారు కదా, అవన్నీ పంట పొలాలన్నమాట. ఈ బొజ్జన్న కొండ చుట్టూ కొన్ని వేల పంట పొలాలు అయితే ఉన్నాయి. భృంగరాజం మొక్క ఎక్కడ దొరికినా మన అమ్మాయిలం అయితే వదలం కదా. అది హెయిర్కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. సో చూడండి ఎంత ఉందో ఇక్కడ. కానీ ఏం చేయలేం. ఈ మొక్కలు కావాలని కట్ చేసి మనం పట్టుకెళ్ళామనుకోండి, అది చట్టరీత్యా నేరం, ఫైన్ కట్టేసి జైలుకి వెళ్ళిపోవాల్సిందే. సో ఇంకా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన పెద్ద స్తూపం అయితే ఎక్కేస్తున్నాం. ఆ స్తూపం ఎక్కడానికైతే స్టెప్స్ అంటూ ఏవి ఉండవండి. ఆ కొండ మీద చిన్న చిన్న గ్యాప్ ఉంటే వాటిపైనే కాలు పెట్టి ఎక్కేయాలి. నేనైతే ఫోన్ పట్టుకొని ఎక్కేశాను. మీరు మాత్రం ఫోన్ పట్టుకొని ఎక్కకండి, ఎందుకంటే ఏమాత్రం చేయి జారి కింద పడ్డామా తల పగిలిపోతుంది. చాలా జాగ్రత్తగా కొండ అయితే ఎక్కేయాలి. ఫోన్ లేకుండా అయితే కొండ ఈజీగా ఎక్కొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొండ ఎక్కడం కూడా ఇబ్బందిగా ఉంటే మీకన్నా ముందు ఎక్కిన వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకొని కొండ ఎక్కండి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఐ మీన్ స్కిడ్ అయి కింద పడ్డారనుకోండి, చూసారు కదా ప్లేస్, అక్కడ పడితే తల పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోతుంది. అమ్మయ్యా, ఎలా అయితే ఏంటి, కొండ అయితే ఎక్కేసాను. అదేలేండి స్తూపం ఎక్కేసానని చెప్తున్నా. మా ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఇక్కడే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇలాంటి అందమైన ఆహ్లాదమైన ప్లేస్లో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే ఆ టైమే తెలియదు కదా అసలు. ఈ బొజ్జన్న కొండ అనేది అనకాపల్లికి మాత్రమే ఫేమస్ కాదు, చాలా ప్లేసెస్ నుంచి ఈ కొండని చూడడానికి అయితే వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చారా? ఇలా మీ ఫ్రెండ్స్తో గ్యాదర్ అయ్యారా? కమెంట్లో చెప్పండి. అదిగో చూడండి, కొన్ని వేల ఎకరాల పంట పొలాలు అన్నాను కదా, మనకి బొజ్జన్న కొండ చుట్టూ ఆ పొలాలే కనిపిస్తాయి. అండ్ ఆ చివరిగా మా ఊరు కూడా కనిపిస్తుంది. ఆ దూరంగా చూడండి చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదే మా ఊరు అన్నమాట. అంత పెద్ద ఊరు కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ ప్లేస్ అనకాపల్లికి 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మాకు చాలా దగ్గర, కానీ నేను వెళ్ళడం అయితే చాలా రేర్. ఏంటి, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. అండ్ గర్ల్స్ ఎప్పుడు ఈ ప్లేస్కి అయితే ఒంటరిగా వెళ్ళొద్దు, ఇది అమ్మాయిలకంతా సేఫ్ కాదు. అండ్ అఫ్ కోర్స్ చుట్టూ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఎంత సీసీ కెమెరాస్ ఉన్నా మన భయం మనకు ఉంటుంది కదా. సో వెళ్తే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో మాత్రమే వెళ్ళండి, ఇంకా వేరే ఎవరితో వెళ్ళొద్దు. ఈ స్తూపం పైన వ్యూ చాలా బాగుంటుందని చాలా ఊరించాను కదా, మీకైతే ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్. ఇక మిగిలిన ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దామా? నేనైతే ఇంకా స్తూపం దిగిపోతున్నా. పక్కన లింగాల కొండ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేయండి. ఇంకా ఈ స్టెప్స్ దిగేసి కిందకైతే వెళ్ళిపోవాలి. మన స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడి నుంచి లింగాల కొండకి వే ఉంటుంది. ఈ పచ్చదనం మధ్య నుంచి మనం స్టెప్స్ దిగుతూ ఉంటే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వే కూడా లింగాల కొండకి వెళ్ళే వే అనమాట. ఈ చుట్టూ పార్క్ లాగా ఉంటుంది, ఇంత గ్రీనరీ. అండ్ ఈ గ్రీనరీ మధ్య ఒక తివాచి పరిచినట్టుగా మనకి వే అయితే స్వాగతం పలుకున్నట్టు అనిపిస్తుంది. అదిగో పదండి, మన తివాచి పై నుంచి నడుచుకుంటూ లింగాల కొండకి వెళ్ళిపోదాం. అనకాపల్లిలో ఉన్న ప్రతి అబ్బాయి ఫోన్ గ్యాలరీలో మాత్రం ఈ బొజ్జన్న కొండలో తీసుకున్న ఫోటో అయితే ఉండకమానదు, అంత ఫేమస్ అన్నమాట. ఇదే లింగాల కొండ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇలా ఈ 2 కొండల మధ్య నుంచి లోపలికి వెళ్తే ఆ లోపల కూడా కొన్ని స్తూపాలు ఉంటాయంట, కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయంట. కానీ అక్కడ ఎవరూ అయితే కనిపించలేదు మాకు. ఇంకా రిస్క్ ఏమో అనిపించి మేమైతే ముందుకు వెళ్ళలేదు. ఇందాక చెప్పాను కదా, ఈ ప్లేస్ అమ్మాయిలకి అంత సెక్యూర్ కాదని, అందుకే రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా కిందకైతే దిగిపోయాం. ఎక్కువ మందితో వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ నేను మా తమ్ముడు మాత్రమే వెళ్ళాం. వేరే ఎవరైనా మా పైన అటాక్ చేసినా మేమేం చేయలేం, అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. అందుకే ఇక భయపడి కిందకైతే వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో అయితే ఇక్కడ సంబరం అవుతుంది. అప్పుడు క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు. కానీ నేనెప్పుడు ఆ సంబరానికి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ట్రై చేస్తా. నాకైతే ఈ ప్లేస్ చాలా 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 బాగా నచ్చింది. నా చిన్నప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందంటే మాటల్లో చెప్పలేను. మూవీ షూటింగ్స్కి, మెడిటేషన్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది.
ఇంతకుముందు మూవీ షూటింగ్స్ అయ్యాయో లేదో నాకైతే తెలీదు, ఇకపై అవుతాయేమో చూద్దాం. అంత బాగుంది ప్లేస్. అండ్ మెడిటేషన్ యోగా చేసుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలానే జరుగుతాయి. ఇక ఈ ప్లేస్ అంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ ప్లేస్ చూస్తుంటే మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి. ఇక వీడియో అయితే అయిపోయింది, నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.